నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను మానశ్రీ. ఇక తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో మరో మలుపు తిరిగిందని చెప్పాలి. ఏదైతే లీగల్ టీమ్ కూడా కేటీఆర్ ఇంటి వద్దకైతే వెళ్ళడం జరిగింది. ఇందిరానగర్‌లోని కేటీఆర్ నివాసం వద్దకి లీగల్ టీమ్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏదైతే ఈరోజు ఉదయం తుది తీర్పిచ్చింది తెలంగాణ హైకోర్టు. ఏదైతే కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో తను ఆహ్, క్వాష్ పిటిషన్‌ని దాఖలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇక ఈరోజు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుందనే తెలుస్తోంది. ఏదైతే తను దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్‌ని కూడా కొట్టివేసింది హైకోర్టు. ఇక ఇదొక రకంగా చెప్పాలంటే కేటీఆర్‌కి భారీ షాక్ అని చెప్పాలి. ఇక హరీష్ రావుతో పాటు తన సోదరి కవిత, ఇంకా పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకొని ఈ కీలక నిర్ణయానికి సంబంధించి ఈ అంశం మీద చర్చిస్తున్నారన్నట్టుగా గూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక కేటీఆర్ నివాసం వద్ద గూడా భారీ ఉద్రిక్తత గూడా నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈరోజు సాయంకాలానికల్లా గూడా కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నట్టయితే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏదైతే తెలంగాణ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఇక కేటీఆర్‌కి గాని, కేటీఆర్ కుటుంబ సభ్యులకు గాని భారీ షాక్‌ని ఇచ్చిందని తెలుస్తోంది. ఒక్కసారి కేటీఆర్ మాటలు ఏదైతే నిన్న ఏసీబీ కార్యాలయం దగ్గర ఏదైతే తను తన న్యాయవాదులతో కలిసి లోపలికి అనుమతిస్తేనే వస్తాను, లేదంటే నేను తిరిగి వెళ్ళిపోతానంటూ గూడా కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాము. ఇక అదే దశలో తను తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నంలో తను ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సృష్టించి అందులో ప్లాన్ చేసి దాని మీద కేసు బనాయించాలని చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇన్ని డ్రామాలు చేసినా, ఇన్ని కథలు పడ్డ, ఇన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎక్కబట్టి ప్రజలకు అర్థమైంది, నువ్వు ఎన్ని చేసుకున్నావు. తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో, తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళు నాకు జరగదని గ్యారెంటీ ఏంటి? నరేందర్ రెడ్డి ఈఎన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు మీడియాకి లీక్ ఇచ్చారు. నాకు కూడా అట్లే చేస్తారని నా డౌట్. రెండవది వాళ్ళు మళ్ళీ నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అందులో ఏమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పలేదు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సో విన్నారు గదా! ఏదైతే కేటీఆర్ వాదన ఒకటే వినిపిస్తోంది. ఏదైతే రేవంత్ రెడ్డి కావాలనే నా ఇంటికి రైడ్‌కి పంపించి గూడా అక్కడ లేనిది 2, 3 చిట్టీలు పెట్టి గావచ్చు, ఇంకా ఇతరత ఏదైనా లేనిది ఉన్నట్టుగా గూడా సృష్టించి నా మీద కుట్ర పన్నుతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ గూడా ఓ పక్క కేటీఆర్ వాదనలు వినిపిస్తున్నారు. ఇక నా కోసం నేను కొట్లాడతాను, నేనే తప్పు చేయనప్పటికీ ఎవరికీ భయపడేదే లేదు, ఇవన్నీ గూడా తప్పుడు కేసులు నా మీద బనాయిస్తున్నారంటూ గూడా కేటీఆర్ వాదన మనం వింటున్నాం. ఇక మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది. ఇక దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టునైతే ఆశ్రయించారు కేటీఆర్. దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక తుది తీర్పు అయితే ఈరోజు వెల్లడైంది. ఏదైతే క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసి తెలంగాణ హైకోర్టు కేటీఆర్‌కి భారీ షాక్‌ని ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ ఫార్ములా కార్ రేస్‌కి సంబంధించి కూడా ఈ రేస్ నిర్వాహకులు ఎవరి అనుమతులు లేకుండా 46 కోట్ల రూపాయలను కూడా పౌండ్ల రూపంలో హెచ్ఎండిఏ చెల్లించిందని కూడా అదనపు అడ్వకేట్ జనరల్ అయితే వివరించినటువంటి నేపథ్యంలో నిబంధనల మేరకు 10 కోట్ల రూపాయలకు మించి జరిగే లావాదేవీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక హెచ్ఎండిఏ మున్సిపల్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిగా ఈ చెల్లింపులకు కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఇక అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ పైన కూడా కేసు నమోదైందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇక దీనిపై సిద్ధార్థ్ దావే తన వాదనలు కూడా వినిపించడం అయితే జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడ కూడా లబ్ధి పొందలేదని అన్నారు ఆయన. ఇక కేటీఆర్ ఎక్కడ కూడా లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు ఏసీబీ ఎక్కడా కూడా ఆధారాలను చూపించలేకపోయింది, నిరూపించలేకపోయిందని కూడా ఒక పక్క కేటీఆర్ తరపు న్యాయవాదులు, ఇంకా కేటీఆర్ కూడా వాదనలైతే వినిపిస్తున్నప్పటికీ కేటీఆర్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్‌ను కూడా కొట్టివేయాలని
న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేటీఆర్. ఇక ఏదైతే ఈరోజు తుది తీర్పు వెల్లడైనట్టుగా మనందరికీ తెలుసు. ఇక దీనికి సంబంధించి వాదోపవాదాలు విన్న అనంతరం ఇక ఈ క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసి కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు. ఇక మరి ఏదైతే భారీ ఊరట పొందేటువంటి కొంత సమయంలోనే ఏదైతే కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, భారీ ఊరట పొందబోతున్నాం అని అనుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక వాళ్ళందరికీ కూడా భారీ షాక్ తగిలింది. మరి ఈరోజు అరెస్ట్ అవబోతున్నారనే కూడా కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇంకా కేటీఆర్ నివాసం వద్ద కూడా భారీ ఉద్రిక్తత మొదలైందని తెలుస్తోంది. ఇక వాళ్ళు లీగల్ టీంతో కలిసి కూడా ఇప్పటికే లీగల్ టీం కూడా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఇక లీగల్ టీంతో కలిసి కూడా పలు చర్చలు అయితే జరుపుతున్నారు ఈ అంశం మీద. మరి ఏం జరగబోతోంది? కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారా ఈరోజు ఏంటనేది కూడా ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది.